బామంది, నేను మీ కాకినాడ పిల్లి. మరి ఈరోజు మీ కాకినాడ పిల్ల ఎక్కడుంది అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న బోలే శ్రావళి గారి వాళ్ళ హోమ్ టూర్ చేద్దామని రెడీగా ఉన్నాను. అంతేకాదు ఇప్పటి వరకు కూడా బోలే శ్రావళి గారి వాళ్ళ వైఫ్ అంటే ఎవరో తెలియదు. ఇప్పటి వరకు ఆమె ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు. బట్ ఈరోజు ఆవిడని ఇంట్రడ్యూస్ చేసి అలాగే వాళ్ళ హోమ్ టూర్ను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని రెడీ అయిపోయాము. సో ఆలస్యం చేయకుండా సడన్గా వచ్చాము. బట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, కొడతారో, తిడతారో, ప్రాంకే చేస్తారో చూద్దాం. ఓకే, కాలింగ్ బెల్ ఎప్పుడు కొట్టకూడదు, డిస్టర్బెన్స్ అవుతారు కదా. అడగగానే రండి. హలో హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఉన్నానండి. సో చూసారు కదా, మీకు చెప్పాను కదా మీకు ఒక సెలబ్రిటీ వైఫ్ చూపిస్తానని. ఇవి కూడా సెలబ్రిటీ, వీడి గురించి చెప్పాలంటే బోలే గారు చాలా చెప్పారు నాకు. మా మధ్య అవన్నీ చెప్తాను. సో మొత్తానికి ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? వంటలు చేశారా ముందు? చేశానండి మేడం. దాంట్లో మీకు చెప్పాలి ఒక స్పెషల్ ఏంటంటే, ఎంత మంది వచ్చినా ఏ టైంలో అన్నా సరే పాపం వండి పెడతారనే ఇంటర్వ్యూలో చెప్పారు. అంత ఓపిక ఎలా వచ్చింది మీకు? ఇక నాకు ఫస్ట్ నుంచి అలవాటేనండి అట్లా చేయటము. ఎప్పుడైనా కానీ రాత్రి లేదు పగలేదు, ఇంకెప్పుడైనా కానీ వండేస్తా. నాకు అంటే కష్టం అనిపించేది. ఇంకా అలాంటి ఆడవాళ్ళకి వండడమే పెద్ద ఇదని ఫీల్ అవుతా ఉంటాము. బట్ మీరు వండి పెడుతున్నారంటే నిజంగా గ్రేట్ అండి. ఎంత మందికి ఏ టైం అయినా సరే. అవునండి, చేస్తా. అలాంటి సిచ్యువేషన్స్ అయినా జరిగాయా? చాలా చాలా. షూటింగ్ అప్పుడు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. షూటింగ్ అంటే ఎన్ని గంటల వరకు? 2-3 అవుతుందా? 2-3 అవుతుంది. ఫోన్ చేసి మిమ్మల్ని ఏమని పిలుస్తారు బోలే గారు? ముద్దుగా సీమా. సీమానే. మీ పేరు? సీమానే. సీమా గారిని సీమాని ముద్దుగా పిలుస్తారు. ఓకే, అర్జెంట్ గా వంట చేయాలని కానీ మీరు రెడీ అయిపోతాను, మొత్తం చేసేస్తాను. ఓకే సీమా గారు, మరి మా కోసం అలాగే ప్రేక్షకుల కోసం మీ హోమ్ టూర్ ని చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇంట్రడ్యూస్ చేసేస్తారా? తప్పకుండా అండి, రండి వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు, ఎప్పుడన్నా మనం తినడం దగ్గరే కదా. సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా? అవునండి, ఇక్కడండి. ఓకే, ఏమేమి వెరైటీస్ చేస్తారు మీరు? చికెన్ బిర్యానీ ఎక్కువ చేస్తూ ఉంటా. బిర్యానీ బాగా వండుతారు కదా మీరు? చికెన్ బిర్యానీ ఇష్టం ఆయనకు చాలా. అయ్యో, మరి బిగ్ బాస్ హౌస్ లో పెట్టట్లేదు? అవునండి, మరి మీరు వండి పట్టుకెళ్ళచ్చు కదా స్టూడియో దగ్గర. ఆ ఛాన్స్ ఉంటే తీసుకెళ్తురా? అవును, అలాగే నేను కూడా కొంచెం తినేదాన్ని. సో మొత్తానికి ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇదంతా హాల్. అవునండి, చూసారా వాళ్ళ ఆయన గారు ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఆడుతున్నారని చెప్పి ఎపిసోడ్ కాదు లైవ్ కూడా వదలట్లేదు వీళ్ళు. మొత్తానికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు లైవ్? ఉదయం 7 o'clock నుండి స్టార్ట్ చేస్తాం. అంటే బిగ్ బాస్ ని బాగా ఫాలో అవుతున్నారు? ముందు ఫాలో అవ్వేవారా లేకపోతే బోలే గారి కాడ నుంచి ఇంకా ఎక్కువగా? అంటే ఫస్ట్ చూసేవాళ్ళం, ఇంకా ఈయన వెళ్ళినప్పటి నుంచి ఎక్కువ చూస్తున్నాం. మొత్తానికి మా బామది హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నుంచి మీరు స్టార్ట్ చేశారు? అవునండి. నైట్ ఎన్ని గంటలు పడుకుంటున్నారు? నైట్ 2:30-3 అవుతుంది. 2:30-3 వాళ్ళంతా పడుకున్నాక అమ్మాయి పడుకున్నారు, వీళ్ళు పడుకున్నారు, మనం కూడా పడుకుందాం పదా అని అప్పుడు పడుకుంటాం. ఈ లోగాలు మధ్యలో లేచిపోయి ఏమైనా బాధకడేట్టుకుంటే మీరు. సో చూడండి, హస్బెండ్ ఎక్కడున్నా సరే వైఫ్ కి కళ్ళు చుట్టూరే తిరుగుతాయని మరోసారి రుజువు అయింది. వాళ్ళ ఆయన గారు హౌస్ లో ఒక 70 కెమెరాస్ ఎన్నో ఉంటాయి కదా, అయినా సరే వాళ్ళ ఆయన గారు ఏం చేస్తారని. అవునండి, టెన్షన్ గా. ఎలా ఆడుతున్నారు మీ హస్బెండ్? చాలా బాగుంటున్నారు. నేనే చెప్పాను బాగా ఆడమని, జోక్ చేశాను. సో ముందు మీరు బాగా వంట చేసి కిచెన్ అయితే రండి రండి. వీళ్ళ ఇంట్లో ఎక్కువ జీడిపప్పులు అయ్యి ఉంటాయి, రండి. అది సో మొత్తానికి ఇది కిచెన్. అవునండి. అంతా ఏముంటారు ఈరోజు? చికెన్ ఫ్రై అయిపోయిందా? ఆయనకి ఇష్టం. అయ్యో బామర్ది, నువ్వు మిస్ అయిపోయావు. ఇక్కడ నేను టమాటో చట్నీ చికెన్ ఫ్రై చేసా ఈరోజు. టమాటో చట్నీ చికెన్ ఫ్రై బాగుంటుందా? బాగుంటది, కాంబినేషన్ బాగుంటది. ట్రై చేద్దాం, ట్రై చేసి పెడదాం మనం కూడా. సో చూసారు కదా, ఇది వాళ్ళ కిచెన్. అండ్ బోలే గారు సాంగ్స్ అలాగే ఇవన్నీ కూడా ఎక్కడ రాసుకుంటారు ఏంటి అనేది చూపిస్తారండి. కమాన్, మీకు పెడతాను అనుకున్నారు కదా జీడిపప్పు, వాళ్ళు పెడతారు అనుకున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇంక చూసారా అదేంటి అనుకుంటున్నారు? రావు, మీ అందరికి తెలుసు కదా. వావ్, ఇదొక రూమా? ఇదొక రూము. ఓకే, ఇక్కడ కూర్చొని ఆయన సాంగ్స్ రాసుకుంటా ఉంటారు. ఒకసారి మీరు కూర్చోండి, ఆయన ప్లేస్ లో. రాజ్యం మీదే కదా, ఇప్పుడు ఆయన లేరు కదా. ఇక్కడ కూర్చొని రాసుకుంటారు. అవునండి, ఇక్కడ కూర్చొని రాసుకుంటారు. నిజంగా మల్టీ టాలెంటెడ్ అండి. అవునండి, సింగరు. కూర్చోండి, మీరు కూర్చోండి.
సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా అన్నిట్లో మల్టీ టాలెంట్ అండి ఆయన. అయితే ఫస్ట్ సింగర్ గా వచ్చారు ఇక్కడికి. ఓకే. తర్వాత మ్యూజిక్ పరంగా అయినా కానీ అన్నిట్లో. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 22 ఇయర్స్ అండి. 22 ఇయర్స్. అవును. మరి మీరు ఇప్పటికీ అమ్మాయిలాగే ఉన్నారు. అయ్యో, ఏమన్నా సీక్రెట్ ఉందా? ఎంతమంది పిల్లలు? అంటే చిన్నప్పుడే పెళ్లి అయింది, 10th లోనే. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. అవునా? మేనత్త వాళ్ళమ్మ. ఓకే. అలా మ్యారేజ్ చేసుకున్నారు. అవునండి. ఎలా చేసుకుంటారు మిమ్మల్ని? చాలా బాగా చూసుకుంటారు. ఓకే. అంటే మీకు ఆయన పేరు ఎత్తగానే కళ్ళల్లోనే గిర్రమని తిరిగేస్తున్నా. మిస్ అవుతున్నారా ఆయన్ని? చాలా. కానీ ఆయన మిమ్మల్ని మిస్ అవరు. మమ్మల్ని తింటా ఉన్నారు రా బాబు అని. అవునా? ఎంతమంది పిల్లలు మీకు? 3 అండి. ఓకే. 2 పాపలు 1 బాబు. పాపలు ఏం చదువుకుంటున్నారు? పెద్దమ్మాయి డిగ్రీ. ఏం డిగ్రీనా? డిగ్రీ. ఓకే. డిగ్రీనంట. రెండో అమ్మాయి ఇంటర్, బాబు 10th. ఓకే. సో ఐరన్ మీరే చేస్తారా లేకపోతే? నేనే చేస్తాను. బోలే గారికి అన్నీ మీరే? నేనే చేస్తాను. అవునండి. ఎప్పుడు ఆయన చేయరా? ఎప్పుడు ఒకసారి చేస్తారు, కొంచెం నేను బిజీలో ఉన్నప్పుడు ఆయన చేస్తారు. ఎప్పుడైనా మీకు వంట చేసి పెట్టారండి? చాలా సార్లు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో చూస్తున్నారు కదా, అంతమందికి వంట చేసి ఎన్ని కోడిగుడ్లు వేయాలంటున్నాడు ఆయన. బుర్ర పాడైపోయింది. అక్కడేమో తక్కువ ఇస్తారు. అంతమందికి చేసి పెడుతున్నాడు పాపం. ఇంట్లో కూడా చేస్తారు. ఓహో, అయితే మీరు లక్కీ మాట. లక్కీ వైఫ్. అవునండి. సో మొత్తానికి మీ హౌస్ చాలా సింపుల్ గా ఉందండి. బోలే అంటే బాగా పైసలు ఉన్నావు? లేదండి, ఆయనకు అట్టహాసంగా ఇల్లు, అట్టహాసంగా ఉండటం అట్లా ఇష్టం ఉండదు. సింపుల్ గా ఉండటమే. ఆయన డ్రెస్సెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. ఆయనకి ఇష్టం అండి, అట్లా ఉండటం ఇష్టం. ఎందుకంటే అందరిలాగా కాకుండా నేను డిఫరెంట్ గా ఉండాలి, నన్ను చూస్తే అరే బోలే అన్నట్టు ఉండాలి. అందుకే ఇప్పుడు బోలే అంటున్నారు కదా హౌస్లో అందరూ. అందుకనే బట్టల విషయంలో అట్లా డిఫరెంట్ గా ఉంటారు ఆయన. ఆయన మనసు కూడా డిఫరెంటే. మొత్తానికి మీ హస్బెండ్ లక్కీయా మీరు లక్కీయా ఫీల్ అవుతున్నారు? ఇది చెప్పాలి. నేనే లక్కీగా ఫీల్ అవుతున్నా. అది వచ్చిన తర్వాత ఈ బిట్టు మన బామ్మతో చూపించగానే సీమా అంటే వస్తారు. ఓకే, నెక్స్ట్ ఇదొక బెడ్రూమ్. రెండు సార్ గారు సేద తీరే రూమ్ ఇదేమాట. ఎస్, ఇదొక బెడ్రూమ్. చూసారు కదా, ఇది పిల్లలదా మీది? ఇది పిల్లలదండి. ఓకే, అది మా చిల్డ్రన్స్ బెడ్రూమ్. చాలా సింపుల్ గా, చాలా నీట్ గా ఉంచుకున్నారు. మొత్తానికి పాపం హౌస్ లో ఆయన ఇబ్బంది పడుతున్నారు కదా, కష్టాలు పడుతున్నారు. అవునండి. ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, తప్పదు కదా. ఇంకా అసలు ఆ బిగ్ బాస్ అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేమైతే. అంటే వస్తుందని అనుకోలేదు మేము. ఇంకా అక్కడ నుంచి బిగ్ బాస్ నుంచి ఇట్లా మీరు రావాలని కాల్ రాగానే ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఇది కళ అనుకున్నాం మేమైతే ఫస్ట్. మీరు లైవ్ పెట్టుకొని చూస్తున్నారు కాబట్టి ఇది నిజమే. మొత్తానికి కళ కాదన్నమాట, నిజం. ఎలా ఉంటారండి ఆయన ఇంట్లో? హౌస్ లో ఉన్నట్టే ఉంటారా? సేమ్ ఉంటారండి. ఏది అంటే నటిస్తున్నారు అని హౌస్ మేట్స్ అంటున్నారు కదా. ఆయన నటించారండి. ఇక్కడ బయట ఎట్లా ఉన్నారో హౌస్ లో కూడా అట్టే ఉన్నారు సేమ్. ఓకే. ఆయన మనస్తత్వమే అంతా ఓపెన్ గా ఉండటము. బోలే గారు చాలా మందికి హెల్ప్ చేశారు అంటున్నారు, అది నిజమేనా? చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఊళ్ళో కూడా చాలా పేద కుటుంబాలకైనా కానీ వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, మంచి మనసు ఆయన. రోజు ఒక 10 మందికి ఆయన అన్నం పెడతారు. ఆయన రోజుకి 10 మందికి అయినా అన్నం పెడతారు పేదవాళ్ళకి. ఎందుకు అంటే అది ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ ఇంకా ఆయనకు అంతే. ఎందుకంటే పాపం చాలా మంది ఆకలి బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేస్తారు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో మాకు అసలు ఉండటానికి ఇల్లు కూడా లేదండి. అసలు ఫస్ట్ చెప్తారు, అసలు ఫస్ట్ మేము రెంట్ 700తో స్టార్ట్ చేసినాం ఇదే ఏరియాలో. మీ జీవనం ఇదే? అవును, ఇదే ఏరియా. ఇక్కడే 700 మా రూమ్ రెంట్. 3 పిల్లల్ని తీసుకొని అందులో ఉండేవాళ్ళం మేము ఫస్ట్. అట్లాంటి మనిషి ఈరోజు ఓన్ హౌస్, మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అంటే ఆయన బట్టి చూడండి మరి. అంటే ఎంత టాలెంట్, ఆయన ఎంత కష్టపడి ఉంటారో. చాలా మంచివారండి. లోపల ఒక పెట్టుకుని బయట ఒక నటించడం ఆయనకు అసలు రాదు. అంటే హౌస్ లో కొంతమంది అంటున్నారు కదా. అంటున్నారు. ఆయన గురించి తెలుస్తుందండి, తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ముందు అన్న ముసల. అవునండి. ఎప్పుడైనా మిమ్మల్ని కోపం పడ్డారా? కోపడతారు, కానీ మళ్ళీ వెంటనే. మీరు కోపం పడినప్పుడు ఆయన మిమ్మల్ని కూల్ చేస్తారా? మీరు ఆయనే చేస్తారండి. దగ్గర సీమ, గుర్తుపడి సీమ.
అంటే ఆయన కోపం పడినప్పుడు మీరు చేయడానికి లేరు కదా అక్కడ. లేరు పాపం. అందుకే శివాజీ గారిని ప్రశాంత్ గారిని పంపించారా? అవునండి. ఓకే, ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేసాం. సో ఇప్పుడు వీళ్ళ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్. ఎక్కడ చూసినా ఫ్యాన్లు మాత్రం మంచిగా తిరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఇది మీది? ఇది మాదండి. ఓకే, కష్ట సుఖాలన్నీ ఇక్కడ చెప్పుకుంటాం. కష్టాలు ఎక్కువ చెప్తారా, సుఖాలు ఎక్కువ చెప్తారా? అన్ని కలగలిపి ఏ జరిగినా కానీ ఏది కానీ మొత్తం చెప్తా ఉంటారు. ఆయనకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ నాకు చెప్తారు వచ్చి. మీ లైఫ్ లో మర్చిపోలేని కష్టం ఏదైనా ఉందా? అంటే అంటే మనం ఫీల్ అవుతాం కదా చాలా మంది. కూర్చో. ఏదన్నా ఉన్నదా? చాలా ఉంటాయి ఆడపిల్లలకి. ఉంటాయి. మర్చిపోలేని కష్టం అంటే ఇక్కడికి వచ్చిన కొత్తల్లో చాలా కష్టాలు పడ్డాము. అంటే ఫస్ట్ డబ్బు విషయంలో, ఈ హౌస్ విషయంలో చాలా అప్పుడు కష్టాలు పడ్డాము. తర్వాత కష్టం అనేది లేదులేండి. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటున్నాం. అంటే అంత సెట్ అయింది ఇప్పుడు మాత్రం. కానీ హౌస్ లో అలా అవునండి. శోభా శెట్టి మాత్రం బాగా ఆయనను బాగా ఇది చేస్తుంది. ఏమనిపించింది నిన్న? చాలా బాధ అనిపించిందండి నాకైతే అసలు నిజంగా. ఆయన ఏదో ఊత పదంతో ఏదో మాట జారి సారీ అమ్మా నేను ఇట్లా అంటే ఎన్నిసార్లు సారీ చెప్పిండో, 3-4 సార్లు సారీ చెప్పినా కానీ నీ సారీ నాకు ఎవరికి కావాలి వద్దు, నాకు సారీ నీ అసలు నేను తీసుకోను, నీ సారీ తీసుకోను. నాగార్జున సార్ ముందు కూడా అట్టే అంటుంది ఆమె. అవును, మరి ఎందుకు అట్లా అంతగానం ఇది చేస్తుందో నాకు అర్థం కావట్లే. ఆయన చేసిన తప్పేంటి అసలు? అంతగానం ఇది చేస్తుంది. అన్ని సార్లు సారీ అమ్మా అన్నా గానీ నీ సారీ ఎవరికి కావాలి, అసలు నేను తీసుకోను నీ సారీ. నామినేషన్స్ చూసారు కదా, నామినేషన్స్ లో బోలే గారి మీద మాక్సిమం అందరూ అమర్ గాని, నెక్స్ట్ ప్రియాంక గాని, శోభా శెట్టి గాని వీళ్ళందరూ కూడా నామినేషన్ చేశారు కదా. ఎందుకు అసలు ఒక మనిషిని అంత టార్గెట్ చేయడం? ఎవరైనా మేబీ ఒక తప్పు చేస్తే ఎక్స్క్యూజ్ చేస్తారు కదా, ఎలా తీసుకోగలిగారు? అంటే ఆయన కొన్ని వర్డ్స్ మాట్లాడారు. ఎందుకంటే ఆయన చూసి ఓరోలేని తెరమే. ఎందుకంటే అబ్బాయి వీడు గట్టి పోటీస్తానికి వచ్చిండ్రా మనకి అన్నట్టు కూడా ఒకటి ఉంది. ఒకటి అని కూడా ఆయన అట్లా నామినేషన్ చేస్తున్నారు. మాట్లాడినా నామినేషనే, ఏది చేసినా నామినేషనే, బట్టల విషయంలో నామినేషనే. కొంచెం ఏదన్నా అది కాదమ్మా ఇదని మాట్లాడటానికి వెళ్తానికి వెళ్ళినాగా లేచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకు అట్లా? శోభా శెట్టి ఒక ప్రియాంక వీళ్ళిద్దరే హౌస్ మేట్స్ మొత్తం బాగానే ఉంటున్నారు అనుకోండి. శివాజీ గారు, పల్లె ప్రశాంత్ గారు పాపం ఈయనకు చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. కానీ వాళ్ళిద్దరు మాత్రమే బాగా ఈయనను హర్ట్ చేశారు ఫస్ట్. తర్వాత ఆమెకు సారీ చెప్పినా కానీ తీసుకోలేదు. మళ్ళా నిన్న మా ప్రియాంక మళ్ళీ నామినేషన్ వేసింది. మీ ఆయన గారు హౌస్ లో ఎలా ఆడుతున్నారు? చాలా బాగా ఆడుతున్నారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అంటే ఎట్లా ఆడాలో అంటే చూసారు బయట నుంచి, చూసినా గానీ మళ్ళీ అక్కడికి వెళ్ళినాగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అయినాక తర్వాత 2వ వారం సెట్ అయిపోయారు. ఈ రోజు మాత్రం ఇంకా సెట్ అయిపోయారు. చాలా సందడి చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అది చూసి ఈ రోజు మాత్రం చాలా హ్యాపీ అంటే హ్యాపీ. అది చూసి చికెన్ ఫ్రై టమాటా చేసుకున్నారు. ఈ రోజు మేము పండగ చేసుకున్నాము. సో ఆయన అక్కడ సంతోషంగా ఉంటే మాకు ఇక్కడ సంతోషం అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ జరిగింది కదా. చాలా అంటే మా పెద్ద అవునండి. ఎందుకంటే చాలా బాధ అనిపించింది ఆ రోజు మాత్రం. ఆయన చూస్తా ఉంటే ఇటు కళ్ళమ్మ నీళ్ళు, టీవీ చూసుకుంటే ఇంకా పిల్లలు అది గేమ్ మమ్మీ ఊకో ఏడవకు అని ఇంకా ఒకటే వీళ్ళు నన్ను ఊకోబెట్టారా. శివాజీ ఎలా ఆడుతున్నారు గేమ్ అండి? చాలా బాగా ఆడుతున్నారండి. ఓకే సీమా గారు, మరి మీరిద్దరు మేనరికం అంటున్నారు. అవునండి. ఏమైనా చిన్న అప్పట్లో చిలిపి పనులు ఏమన్నా చేశారు ఇంట్లో తెలియకుండా? చిలిపి పనులు అంటే ఏం లేదండి. వాళ్ళ అబ్బాయి అంటే ఎలాగో చదువు. అవునండి. మావయ్య బావా? బావండి. బావగారు. అవును. బావగారు పాట పాడారా? హాలిడేస్ లో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. లవ్ చూడండి. అయ్యో, బోలే గారు శివ గారి యొక్క లవ్ స్టోరీ బయటపడుతుంది. చెప్పండి. అయ్యో లేదండి, చెప్పండి. ఏం సిగ్గుపడకండి, పర్లేదు. హాలిడేస్ లో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. వచ్చి కొన్ని రోజులు ఉండేవాళ్ళు, సరదాగా ఆడుకునేవాళ్ళం. ఓకే. ఏమైనా తెచ్చేవారా మీకు తినడానికి? తెచ్చేవారు. గిఫ్ట్లు గట్టి తెచ్చేవాళ్ళు అండి. ఏం గిఫ్ట్ ఇచ్చారండి మీ మొదటి పరిచయంలో? అప్పుడు ఫస్ట్ ఈయన ఫోటోని ఆల్బమ్ చేసి నాకు ఇచ్చారు.
అంటే రోజు చూస్తూ అంటే మీరు మర్చిపోతారని అని ఆల్బమ్ చేసి ఇచ్చారండి. ఈయన ఫోటోలే మొత్తం ఫోటో ఇచ్చారన్నమాట. అవునండి. మరి మీరేమి ఇచ్చారు మా బామర్దికి? నేను ఏమి ఇవ్వలేదండి. ప్రాణమే ఇచ్చేసారు కదా అంటారా? నేను ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? మంచి మాకైతే ఇంటర్వ్యూలో బాగా చెప్పారు, మా వైఫ్ సూపర్, బాగా సపోర్ట్ చేస్తారు కదా, ఇంకేం కావాలి హస్బెండ్ కి? అవునండి. ఏ హస్బెండ్ అన్నా మంచిగా సపోర్ట్ చేసే భార్య కావాలనుకుంటున్నాను, అది మీరు వచ్చేసారు మా బామర్దికి. సో మరి మీకోసం ఏమన్నా ఒక బ్యూటిఫుల్ పాడే ఉంటారు కదా, చాలా మంది చాలా పాటలు పాడేవాళ్ళండి. చాలా పాటలు పాడాడు ఆయన. పాడుతుంటే మా చుట్టుపక్కల అందరికి వచ్చేవాళ్ళు, అమ్మ వీళ్ళ బాగా వచ్చాడంట, పదంట విందాం పాటలని. ఓహో. కంజర కొట్టుకుంటూ పాడేటోడు పాటలు. ఇంకా మా ఇంటి చుట్టూ వాళ్ళంతా వచ్చి ఇట్లా గుమ్ముగూడేవాళ్ళు ఈయన పాట వినటానికి. ఓకే. అట్లా సందడి చేసేటోడు వచ్చి. మీ గురించి ఫస్ట్ ఏ పాట పాడారు గుర్తుందా? 22 ఏళ్ల ప్రేమ. అయ్యో, అదే ఎలాంటి ప్రేమ ఉంటది కదా. అవునండి. చెప్పండి. ఏం పాడారో గుర్తు రావట్లేదు అసలు. మా బోలే గురించి పాడాను పాపం. చాలా పాటలు. మీరు కూడా పాటలు బాగా పాడతారని చెప్పారు. నేను నాకు రా. ఆయన పాడడం మీరు వినడమేనా? అంతే. పిల్లలు ఊరు వెళ్ళారా? ఓహో, దసరా హాలిడేస్. దసరా హాలిడేస్ అని వెళ్ళారు. మనం ముందే వచ్చి ఉంటే బాగుండేది, బట్ అనుకోకుండా వచ్చాం. సో మొత్తానికి చూసారు కదా, సీమా గారి వల్ల బ్యూటిఫుల్ హోమ్ టూర్ అయితే చేశారు. అంతేకాదు సూపర్ గా మాట్లాడారు. సో చికెన్ ఫ్రై ఏమన్నా ఇస్తే మా బోలేకి ఇచ్చి పోతాను, అలాగన్న పూర్ణ స్టూడియో ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇద్దునండి. సో మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? హౌస్ లోకి వెళ్ళారు కదా. అవునండి, హ్యాపీగానే ఉన్నా. అంటే కొంచెం మిస్ అవుతున్నా, ఇంకా తప్పదు కదా, అందుకని రోజు లైవ్ పెట్టుకుని చూస్తా ఉంటా. ఇంకా మిస్ అవుతున్నారు కాబట్టి. మిమ్మల్ని వదిలి ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళారా మా బోలే? వెళ్ళినా గారు 2-3 రోజులేనండి, ఉండడు ఎక్కువ వదిలి. ఇంకా సో హౌస్ లోకి ఎక్కువ రోజులు ఉంటే మాత్రం తీసుకెళ్తారు నన్ను కూడా. ఒక 2-3 రోజులు ఉంటే మాత్రం ఇక్కడ షూటింగ్లలో ఎంబటే వచ్చేస్తా ఉంటారు. ఎప్పుడైనా మిమ్మల్ని కోప్పడే సిచ్యువేషన్ అయినా ఉందా? కోపడ అంటే అప్పుడు చిన్న కోపడతాడు. అదే అర్థమవుతుంది బాబు. హౌస్ లో అంత మంది టార్గెట్ చేసినా సరే కానీ బిడ్డ అంటున్నారు కదా, చూస్తున్నారు కదా, ఎంబటే వెళ్ళి సారీ చెప్తారు అంతే. ఇంకా పాపం. సో మొత్తానికి చూసారు కదా, ఈ రోజు మన బోలే బామర్ది యొక్క బ్యూటిఫుల్ హోమ్ టూర్ అయితే చూసేసాము. సో నెక్స్ట్ మళ్ళీ మన బోలే బామర్ది వచ్చిన తర్వాత మరొకసారి మళ్ళీ వీడియో చేద్దాం. అలాగే బోలే గారికి సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి. సో అలాగే మరి ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఆయన అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి, మనసులో ఒకటి ఉండేవాళ్ళు కాదండి. ఆయనకు అవకాశం ఇచ్చి ఒక అవకాశం ఇవ్వండి. అందరూ దయచేసి ప్రతి ఒక్కరు ఓటు చేయండి. ఆయన ఏంటో నిరూపించుకుంటారు. ప్రతి ఒక్కరు ఆయనకు ఓటు చేయాలని మనవి చేసుకుంటున్నానండి. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ కాకినాడ పిల్ల.